హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ స్టేట్ కి సంబంధించిన నీట్ 2024 క్వాలిఫై లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అదే విధంగా నీట్ 2024 కి సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ యొక్క ఎంబీబీఎస్ బీడీఎస్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేశారనమాట. అయితే దీనికి సంబంధించి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, డాక్యుమెంట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కౌన్సిలింగ్ పైన మీకు పూర్తి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈరోజు మనకి నీట్ 2024 తెలంగాణ స్టేట్ క్వాలిఫై లిస్ట్ ఏదైతే ఉందో మనకి KNRHS వెబ్సైట్ లో ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ లిస్ట్ లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. సో ఆ లిస్ట్ లో కేవలం ఎవరైతే తెలంగాణ స్టేట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. నీట్ 2024 కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా సరే, ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి కానీ, దీనికి సంబంధించిన జీవోస్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, లేదంటే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి తెలంగాణ స్టేట్ కి సంబంధించినంత వరకు మనకి KNRHS వెబ్సైట్ లో ఉంటాయి. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనకి ఈ KNRHS వెబ్సైట్లోనే నీట్ 2024 తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కన్వీనర్ కోటా అంటే ఇక్కడ ఫ్రీ సీట్స్కి సంబంధించింది అనమాట. సో దీనిలాగానే మళ్ళీ మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు వచ్చిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది కేవలం మనకి ఫ్రీ సీట్స్ ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించింది. సో ఎవరైతే మేనేజ్మెంట్ కానీ సి కేటగిరీలో తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో దీన్ని అయితే స్కిప్ చేసేసేయండి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఎవరైతే నీట్లో క్వాలిఫై అయ్యి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దానికంటే ముందు, అంటే మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే కంటే ముందు మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారా అవ్వరా అనేది యూనివర్సిటీ వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా వాళ్ళు చెక్ చేయాలంటే ఫస్ట్లీ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది 3 ఆగస్టు 2024 రోజు వచ్చింది. సో మనకి ఎప్పటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే 4th ఆగస్ట్ 2024 మార్నింగ్ 6 AM నుండి 13th ఆగస్ట్ 6 PM వరకు మనకి రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, వీళ్ళు ఒక వెబ్సైట్ ఇస్తారు. ఆ వెబ్సైట్ ఏంటి అంటే tsmedadm.tschE.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడాను ఆన్లైన్లోనే ఉంటుందండి, ఎక్కడ కూడాను ఆఫ్లైన్లో ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్కి బీడీఎస్కి అప్లై చేయాలి అనుకుంటారో, అది కూడా ఫ్రీ సీట్ల కోసం అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చెప్పిన డేట్స్ అండ్ టైంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఒక అప్లికేషన్ ఫిల్ చేశారంటే ఎంబీబీఎస్కి బీడీఎస్కి అప్లై అయిపోతుంది. సపరేట్గా బీడీఎస్కి సపరేట్గా ఎంబీబీఎస్కి అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాంటి ఆప్షన్ కూడా ఉండదు. ఒకే ఒక అప్లికేషన్లోనే 2 కోర్సెస్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఉంటాయి. పోతే మనకి లేదు నేను ఫస్ట్ రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకోను, లేదా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డేట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోను, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను రిజిస్టర్ చేసుకొని సెకండ్ రౌండ్లో కానీ థర్డ్ రౌండ్లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చా అంటే, సో ఈ నోటిఫికేషన్ అనేది స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించింది. స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది ఒకేసారి ఓపెన్ అవుతుంది. ఆ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే తర్వాత రౌండ్లలో అవకాశం ఇస్తారు. తర్వాత రౌండ్లలో మీకు అవకాశం కావాలి అంటే మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలన్నమాట. సో రూల్స్ అనేది ఉంటాయి దీనికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇకపోతే వెబ్ ఆప్షన్స్ కానీ, లేదంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అడ్మిషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అయిన KNRHSలో తర్వాత నోటిఫికేషన్స్ మెన్షన్ చేస్తామని అయితే చెప్పారనమాట. మరి ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అప్లై చేసుకోబోయే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఎటువంటి సీట్లు ఉంటాయి అంటే, మనకి గవర్నమెంట్ మెడికల్ అంటే ఎంబీబీఎస్ అండ్ డెంటల్ కాలేజెస్ ఉంటాయి కదా. సో ఆ కాలేజ్లో ఉన్న సీట్లన్నిటిలో నుంచి ఒక 15% సీట్లు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి వెళ్ళిపోతాయి. సో అలా 15% వెళ్ళిపోయాక మిగిలిన 85% సీట్లన్నీ కూడాను ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఈ ఫ్రీ సీట్ కోటాలోనే ఫిల్ చేస్తారు. అదేవిధంగా మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా,
ప్రైవేట్ కాలేజ్లో 50% సీట్లు అయితే ఏ కేటగిరీ కింద ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారనమాట. మిగిలిన 50 మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేస్తారు. సో మీరు మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవాలంటే ఈ అప్లికేషన్ కాదు, మళ్ళీ వేరే అప్లికేషన్ వస్తుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ తీసుకోవాలన్నా సరే, లేదు ప్రైవేట్ కాలేజ్లో మనకి 50% ఫ్రీ సీట్లు ఉంటాయి, ఆ ఫ్రీ సీట్లలో మీరు సీట్ తీసుకోవాలన్నా కానీ ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఏజ్ కానీ చూసుకుంటున్నట్లయితే మినిమం 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. సో 31st డిసెంబర్ 2024 లోపు స్టూడెంట్స్కి 17 ఇయర్స్ అయితే నిండి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు 31st డిసెంబర్ 2024కి 17 ఇయర్స్ రాలేదు అనుకోండి, మీరైతే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. ఇకపోతే ఇంతకు ముందు మనకి నీట్ క్వాలిఫై లిస్ట్ రిలీజ్ అయిందని చెప్పాను కదా. సో ఆ క్వాలిఫై లిస్ట్లో ఎవరైతే నీట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. సో మరి నీట్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే జనరల్ లేదా ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో 162 మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇకపోతే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు అండ్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కావచ్చు. అంటే పీడబ్ల్యూడీ అంటే ఎస్సీలో పీడబ్ల్యూడీ అయినా, ఎస్టీలో పీడబ్ల్యూడీ అయినా, బీసీలో పీడబ్ల్యూడీ అయినా 127 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక పర్సన్ విత్ డిజబిలిటీ ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీరికి 144 మార్క్స్ అయితే మినిమం వచ్చి ఉండాలి. సో ఇలా వస్తేనే మీరు క్వాలిఫై అయినట్లు, జస్ట్ క్వాలిఫై అయినట్టు మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్లు. సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే అది మనం చెప్పలేము, మెరిట్ పొజిషన్ని బట్టి వస్తుంది. సో ఇకపోతే ఎలిజిబిలిటీ కండిషన్స్ లోకల్ ఏరియాకి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్కి ఈసారి ఏపీకి తెలంగాణ స్టేట్లో అవకాశం ఉందా లేదా అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే తెలంగాణ డొమిసైల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రీవియస్ 4 ఇయర్స్ చదువుతారో, అంటే ఎగ్జామినేషన్ కంటే ముందు 4 ఇయర్స్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే 9th, 10th, 11th, 12th ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు లోకల్ అవుతారనమాట. ఒకవేళ మీరు ఈ 4 ఇయర్స్ ఇక్కడ చదవలేదు అనుకోండి, అక్కడ కూడా వేరే ఆప్షన్ ఉంది. ఈ 4 ఇయర్స్ మీరు ఇక్కడ రెసిడెంట్ అయ్యి ఉండాలి, చదవకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ రెసిడెంట్ అయ్యి ఉండాలి. 9th, 10th, 11th, 12th అది కూడా అంటే ఎగ్జామినేషన్ ముందున్న ఇయర్స్ ఇక్కడ రెసిడెంట్స్గా మీరు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. సో దానికోసం మీరు ఆ 4 ఇయర్స్కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఎవరైతే అప్లికేషన్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు tsmedadm.tschE.in అనే వెబ్సైట్ని 4th ఆగస్ట్ 6 AM నుంచి 13th ఆగస్ట్ 6 PM వరకు ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డేట్ అయిపోయాక మీరు చేయాలి అంటే చేయలేరు. సో ఎవరైతే నీటిలో క్వాలిఫై అయ్యారో మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసేయండి. ఇకపోతే అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉందో దీనికి ఓసీ బీసీ స్టూడెంట్స్ కి 3500 రూపీస్ అనమాట, ప్లస్ బ్యాంక్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఎస్సీ కానీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఉంటే వారికి 2900 రూపీస్ ఉంటుంది, ప్లస్ బ్యాంక్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ లేదంటే రౌండ్కి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు మీరు అప్లికేషన్ చేయలేదు అంటే నెక్స్ట్ రౌండ్కి మీరు అప్లికేషన్ కూడా చేయలేరు. సో బాగా ఆలోచించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఈ డేట్స్ ఉన్నంత వరకే అప్లై చేసేసేయండి. సో ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ చూసుకుంటే ఏ డాక్యుమెంట్ కావాలి, ఎంత ఫార్మాట్లో ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సైజ్ ఆఫ్ ఫైల్ అని ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు ఆ సైజుని చూసి వాటిని స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా నేను మీతో షేర్ చేసిన డాక్యుమెంట్స్ అనమాట. ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడాను స్కాన్ చేసి అప్లికేషన్ చేసే టైంలో అప్లోడ్ చేయండి. అయితే ఇక్కడ నెంబర్ 1 డాక్యుమెంట్ వచ్చేసి నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్ అనమాట. ఇది మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సో అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కి సంబంధించిన మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, 10th క్లాస్ కి సంబంధించిన మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా 9th to 10th అండ్ 11th to 12th అంటే 9th, 10th, 11th, 12th ఈ 4 ఇయర్స్ కి సంబంధించిన బోనఫైడ్స్ కానీ స్టడీ కండక్ట్స్ కానీ ఇవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక
ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేసేసేయండి. అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మైనారిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవన్నీ కూడాను కొన్ని రోజుల ముందే మన ఛానల్లో వీడియో చేశాను డాక్యుమెంట్స్ కి సంబంధించి, కాబట్టి మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి, కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే స్పెషల్ రిజర్వేషన్స్, మనకి నీట్ కౌన్సిలింగ్ లో క్యాస్ట్ వైజ్ గా ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉంటుందో అలాగే కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట. ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిఎంసీ కావచ్చు, ఆంగ్లో ఇండియన్ కావచ్చు. అండ్ దీంట్లో మీకు ఏదైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే గనక సో మీరు ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసినట్లయితే మీకు కొంత రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదవలేదో 4 years, అంటే ఎగ్జామినేషన్ కంటే ముందు 4 years ఇక్కడ చదవలేదో వాళ్ళు ఎగ్జామినేషన్ కంటే ముందు ఉన్న 4 years ఏవైతే ఉంటాయో ఆ 4 years కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది డేట్ వేసి మరి తీసుకోవాల్సి ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్, అంటే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తీసుకుంటారు. మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీతో ఉండే మొబైల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇవ్వండి. ఓటీపీస్ వస్తూ ఉంటాయి, ఎంటర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే నేను ఒక అప్లికేషన్ చేసి మీకు డెమో అయితే చూపిస్తాను. సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అన్న స్టెప్ బై స్టెప్ డెమో వీడియో అయితే రేపు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.